ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. జరిగిన సందర్భము మనం చూచినట్లయితే, యేసు ప్రభు యొద్దకు మోగదెయ్యం పట్టిన కుమారుని తీసుకొని ఆయన వద్దకు వచ్చిన తండ్రి గురించి ఆయన ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆ తండ్రి కుమారుని గురించి ఈ విధంగా చెబుతున్నాడు: నా కుమారుడికి మోగదెయ్యం పట్టినది, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వాడిని పడద్రోస్తుంది. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుచు మూర్ఛిల్లుతాడు. దాన్ని వెళ్ళగొట్టి నీ శిష్యులను అడిగాను, కానీ అది వారి చేత కాలేదు. అందువలననే నీ యొద్దకు తీసుకుని వచ్చామని ఆయనతో చెప్పాడు. వారు ఆయన వద్దకు వాడిని తీసుకొని వచ్చారు. ఆ దెయ్యం ఆయన చూడగానే విలవిలలాడించి నేల మీద పడి నురుగు కార్చుకుంటూ పొర్లాడుచుంది. యేసయ్య అంటున్నాడు, ఇది ఎప్పటి నుంచి వీనికి సంభవించినది? తండ్రి జవాబు, బాల్యము నుండి అది వాడిని నాశనం చేయాలని తరచుగా అగ్నిలోను నీళ్లను పడద్రోస్తుంది. ఏమైనా నీ వలనైతే వాని మీద కనికరపడి మాకు సహాయము చేయమని. అందుకు ఆయన, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్పాడు. తండ్రి, నమ్ముచున్నాను, కానీ అపనమ్మకము రాకుండా చేయమని యేసయ్యను అడిగాడు. ఆ సందర్భాన్ని బట్టి ఆ సమయమందు ఆయన వద్దకు ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు, మోగమైన సెవిటి దెయ్యమా, వాడిని వదిలిపోమో, ఇంకా వాళ్ళలో ప్రవేశింపవద్దని ఆజ్ఞాపించుతున్నారని అపవిత్రాత్మను ఆయన గద్దించాడు. అది కేకలు వేసింది, వెలువలాడించి వదిలిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సర్వ సృష్టికర్త. నిన్నెరిగినవాడు, నీ అవసరతలు ఎరిగినవాడు, నీ శ్రమను ఎరిగినవాడు, నీ బాధను కూడా ఎరిగినవాడు. నమ్ముట వలన నీకు సమస్తాన్ని సాధ్యముగా చేయనయ్యున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అద్భుతములు చేయువాడని, ఆయన ఆశ్చర్యకార్యములు చేయువాడని, నీ బలహీనతను తొలగించువాడని, నీ సమస్యల నుండి నీకు విడుదల కలిగించువాడని నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో సమస్తాన్ని సాధ్యముగా చేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, చాలామంది నమ్ముచున్నారు, కానీ అపనమ్మకము వచ్చుచున్నది. ఈ అపనమ్మకం అనేది చాలా భయంకరమైనది. అందువలననే వారి జీవితములలో ఏ కార్యమును జరగటలేదు. చిన్నవాడి తండ్రి ఒప్పుకుంటున్నాడు, అపనమ్మకాన్ని రాకుండా చేయి ప్రభువా. ప్రియ సహోదరి సహోదరులారా, మీరెంతైనా ప్రార్థన చేయవచ్చు, ఎంతో విశ్వాసంతో అడిగి ఉండవచ్చును, కానీ మీలో అపనమ్మకం ఉంటే దేవుడు తన కార్యాన్ని జరిగించలేడు. ప్రార్థించండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ప్రభువా, నేను నమ్ముచున్నాను. పూర్తిగా నమ్మి దేవుని మీద ఆధారపడండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యనైనా ఆయన పరిష్కారము చేయగలడు. మీరే ఆయన్ని వేడుకోండి. మీరు ఉన్న పాటున ప్రార్థన చేయండి. ఉన్న చోటులో మోకరించి దేవుని అడగండి. మీ సమస్యల నిమిత్తం, మీ పరిస్థితులు మార్చబడు నిమిత్తం, మీ గృహములలో కార్యముల నిమిత్తం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. నమ్మకముతో, విశ్వాసంతో ప్రార్థించండి. అపనమ్మకము లేకుండా చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి. తప్పక దేవుని కార్యములను మీరు పొందుకోండి. మీ బలహీనత అయినా, మీ రోగమైనా, లేక మీకు నష్టము కలిగిన, శోధన వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లోనూ
నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకంతో ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. నమ్మకముతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యములను చేయండి. వారిని ఆశీర్వదించండి. నమ్మకాన్ని కలగజేయండి. అపనమ్మకము కలగజేయ అపవాది శక్తులు లయపరచండి. నీ బిడ్డల జీవితాల్లో గొప్ప మార్పును, గొప్ప ఆశీర్వాదాన్ని దయచేసి ఈ క్షణమంది వారి ప్రార్థన ఆలకించి కార్యము చేయమని, ఎలాంటి సమస్య అయినా విడుదలను గ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.